నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠ వీడింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత సోము వీర్రాజును ప్రకటించింది. రాష్ట్రంలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. కూటమి పొత్తులో భాగంగా టీడీపీ 3 స్థానాలకు పోటీ చేస్తుండగా జనసేనకు 1, బీజేపీకి 1 కేటాయించారు. తాజాగా బీజేపీ హైకమాండ్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు పేరును ఖరారు చేసింది. సోము వీర్రాజు గతంలోనూ ఎమ్మెల్సీగా పనిచేశారు. జనసేన పార్టీ అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి టీడీపీ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మలను అభ్యర్థులుగా ఎంపిక చేశారు. తాజాగా బీజేపీ అధిష్టానం సోము వీర్రాజును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసింది. దీంతో టీడీపీ అభ్యర్థులతో పాటు సోము వీర్రాజు నామినేషన్ వేశారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా ఎన్డీఏ కూటమి అన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. టీడీపీ 3, జనసేన, బీజేపీ చెరో స్థానం దక్కించుకున్నారు. జనసేన నుంచి నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. 4 సీట్లపైన తర్జన భర్జనల తర్వాత బీజేపీకి సీటు ఖరారైంది. చివరి నిమిషంలో బీజేపీ ఢిల్లీ నేతలు ఎంట్రీ ఇవ్వడంతో టీడీపీ 1 సీటు వదులుకోవాల్సి వచ్చింది. దీంతో టీడీపీ 3 స్థానాలకే తమ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక బీజేపీ అభ్యర్థిగా పార్టీ నాయకత్వం తుది కసరత్తు తర్వాత అధికారిక ప్రకటన చేసింది. కూటమిలో బీజేపీ అనుకున్నది దక్కించుకుంది. ఇప్పటికే 1 రాజ్యసభ సీటు దక్కించుకున్న బీజేపీ మరో సీటుపైన తేల్చెప్పింది. ఇప్పుడు అనూహ్యంగా ఎమ్మెల్సీ సీటును ఖాయంగా సొంతం చేసుకుంది. పార్టీ అభ్యర్థిగా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పార్టీ ఖరారు చేసింది. గతంలో ఇదే పొత్తులో భాగంగా సోము వీర్రాజు ఎమ్మెల్సీగా వ్యవహరించారు. తొలి నుంచి బీజేపీలో అంకిత భావంతో పనిచేస్తున్న సోము వీర్రాజును పార్టీ అధ్యక్ష బాధ్యత నుంచి తప్పించి జాతీయ కమిటీలో అవకాశం కల్పించారు. సోము స్థానంలో పురంధరేశ్వరికి పార్టీ రాష్ట్ర గౌరవ పగ్గాలను అప్పగించారు. ఇప్పుడు మరోసారి ఎమ్మెల్సీగా సోమును ఎంపిక చేశారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.